వెన్నెలా న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. ముఖే ముఖే సరస్వతి. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. విద్యార్థి నేస్తం అని చెప్పుకునే ఉపాధ్యాయులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ ఉపాధ్యాయుడు. ఆయన వృత్తి విద్యా బోధన, ప్రవృత్తి సాహితీ శోధన. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆ ఉపాధ్యాయుడు పడే తపన, సామాజిక సేవాయజ్ఞం కోసం ఆ భాషోపాధ్యాయుడు చేసే సాధన ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. వృత్తిని దైవంగా భావించి అహర్నిశలు విద్య, సాహిత్య, సేవా రంగాల్లో నిండు జాబిలిలా వెలిగిపోతున్నారు పూజారి జయచంద్ర అలియాస్ చాంద్ బాషా. జాబిలి అనే కలం పేరుతో తెలుగు, హిందీ భాషల్లో కవితలు, కథలు, వ్యాసాలు అనేకం రాశారాయన. దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యం మొదలైన అంశాల్లోనే కాకుండా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలెన్నింటినో ఆయన నిర్వహించారు. అయినా ఆయన ప్రతిభను రాష్ట్ర స్థాయిలో విద్యాధికారులు, ప్రభుత్వం ఇంతవరకు గుర్తించనే లేదు. ఇది చాలా శోచనీయం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన అమూల్యమైన సేవల్ని గుర్తించి ఆయనకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చి ప్రభుత్వం సత్కరిస్తుందని వెన్నెలా న్యూస్ టీవీ మనసారా ఆకాంక్షిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా కోగిర ఉన్నత పాఠశాల హిందీ సహాయకులు, శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, వందలాది జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న జాబిలి చాంద్ బాషా బహుముఖ ప్రజ్ఞపై వెన్నెలా న్యూస్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నా పేరు హెచ్ నైనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా హిందీ టీచర్ పేరు జాబిలి చాంద్ బాషా గారు. జాబిలి అనేది ఆయన కలం పేరు. మా సార్ ఎన్నో కవితలు, రచనలు రాశారు. మా స్కూల్కు ఒక సరస్వతీదేవి విగ్రహం మరియు కాంపౌండ్, వాటర్ సప్లై అన్నీ చాలా చేపించడానికి చాలా కష్టపడ్డాడు. మాకు పాఠాలు బాగా చెప్తాడు, గేయాలు బాగా రాగయుక్తంగా పాడతాడు. మాకు చాలా మంచి విషయాలు చెప్తాడు. మాకు హిందీ నేర్పడానికి చాలా కష్టపడతాడు. ఇన్ని చేస్తున్నందుకు మా కోసం మా తరపున కృతజ్ఞతలు. నా పేరు బి అనిల్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు గురూజీ గారు చాలా ఆదర్శంగా ఉంటున్నారు. ఆయన ఈ స్కూల్ కోసం ఎంతో చేశారు. స్కూల్ కట్టించడానికి ఆర్డిటి వాళ్ళని ఒప్పించి స్కూల్ కట్టించడానికి కారణమయ్యారు. ఆయన స్కూల్ కోసం 1,50,000 విరాళంగా కూడా ఇచ్చారు. ఆయన హిందీ దివాస్ రోజు చాలా అద్భుతంగా చేస్తున్నారు. మాకు పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ ఏ సంవత్సరమైనా కానీ పబ్లిక్ ఎగ్జామ్ రాసే ముందు అట్టా పెన్ను ఇచ్చి బాగా రాయండి అని చెప్తున్నారు. మాకు పాఠాలు కూడా ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఆయన అంటే మై నేమ్ ఈజ్ అనిషా. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. మాకు చెప్పే టీచర్స్ మా గురించి అనే సారు ఒక మంచి విద్యార్థిగా, మంచి సార్గా అనే జాబిలి జయచంద్ర అనే సారు మాకు చాలా ఎంతో స్పష్టంగా అనే పాఠాలు చాలా బాగా నేర్పేవారు. ఎంతో ఈ స్కూళ్ళకు ఎంతో చాలా హెల్ప్ చేశాడు. అంతే ఇంకా సరస్వతి బొమ్మను కూడా చాలా డబ్బులు పెట్టి కట్టించారు. అంతేకాకుండా ఈ స్కూళ్ళలో చెట్లను బాగా ప్రకృతిగా చాలా పెంచారు. ఇంతేకాకుండా మాకు చాలా పాఠాలు చాలా చక్కగా చెప్పేవాడు. ఈయన మంచి కవి జాబిలి జయచంద్ర సారు అనే సారు మంచి కవిగా రూపుదిద్దుకున్నారు. అంతేకాకుండా మాకు చాలా స్పష్టంగా పాఠాలు చెప్పడం వల్ల మేము చాలా బాగా నేర్చుకుంటాము. అందువలన జాబిలి జయచంద్ర సార్ అంటే మాకు చాలా ఇష్టం. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి సార్. బాగా మాట్లాడండి.
నా పేరు చెన్నకేశవ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ టీచర్ జాబిలి జయచంద్ర మాకు చాలా మంచి విషయాలు నేర్పేవారు. మాకు మంచిగా పాఠాలు చెప్తాడు. అందరితోనూ మంచిగా ఉంటాడు. అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఆయన చాలా మంచివాడు. మంచి విషయాలు ఏం చెప్తారు మీకు? మంచి విషయాలంటే పిల్లలతో బాగా ఆటలాడుకోవాలి, పిల్లలతో మంచిగా ఉండాలి, అలాగే పిల్లలతో ఎప్పుడూ కొట్లాడకూడదు. పిల్లల్ని అందరినీ సమానంగా చూసేవారు, ఎవరిని తక్కువగా చూసేవారు కాదు. త్రిష, ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. జాబిలి జయచంద్ర సార్ గారు ఎంతో అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. ఆయన మాకు చాలా అద్భుతంగా పాఠాలు వినిపించేవారు. చెప్పే పాఠాలు విని మాకు ఇంకా వినాలని ఉండేది. ఆయన ఎన్నో అవార్డులు పొందారు. పిల్లలకు నేర్పేటటువంటి సంస్కారం, ఈ 3 విలువలతో కూడినటువంటి పాఠశాల కోగిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ తర్వాత వాళ్ళు నేర్పేటటువంటి పాఠాలు పిల్లలకు చాలా ఉపయోగపడుతున్నాయి. పిల్లలు భావి భారత పౌరులుగా ఎదగడానికి ఇక్కడ ఒక పునాది రాళ్ళు వేస్తున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు. వాళ్ళు కష్టం ఏంటి అనేటటువంటిది మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అందులో ముఖ్యంగా హిందీ ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి జాబిలి చాంద్ బాషా గారు శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ పిల్లలకు పాఠాలతో పాటు జీవన విలువలు కూడా నేర్పుతున్నారు. అన్నిటికన్నా మించి సమాజం అంటే ఏంటి, సమాజంలో విలువలతో ఎట్లా బతకాలా, తర్వాత పాఠశాలలో పాఠాలతో పాటు మిగతా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎట్లా పాల్గొనాలి, ఈ విషయాలన్నింటినీ కూడా పిల్లలకు చాలా చక్కగా నేర్పుతున్నారు. మరి వారి ఈ పాఠశాల హెచ్ఎం గారు తర్వాత మిగతా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా ఈ జాబిలి చాంద్ బాషా గారు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు. నిజానికి ఒక కవి అయినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఉంటే ఆ పాఠశాల ఖచ్చితంగా పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. మరి ఆయన గురించి మీ మాటల్లో చెప్పండి సార్. మీరన్నిటి కరెక్టే సార్. ఆయన పాఠ్యాంశాలతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు. అట్లాగే పాఠశాల మౌలిక వసతులు, తర్వాత గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో పాఠశాల అభివృద్ధికి ఆయన ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు. తర్వాత ఉపాధ్యాయుల సహకారంతో మాకు పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా సరస్వతి విగ్రహం ఏర్పాటు, మాకు నీటి సమస్య ఉండే ఆ నీటి సమస్యను కూడా మేము సార్ వాళ్ళందరూ మాట్లాడుకొని ఈ జాబిల్ సారు చొరవతో ఈ సర్పంచ్ గారి యొక్క సహకారంతో నీటి సమస్యను కూడా పరిష్కరించుకున్నాము. తర్వాత పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి అవసరమైనటువంటి క్రమశిక్షణ కానీ, పిల్లలకు చక్కగా మంచి క్రమశిక్షణ కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆయన జాబిలి సార్ మాకు బాగా అందరికీ కూడా బాగా సహకారం అందిస్తూ ఉంటాడు. ఆయన సమాజ సేవా కార్యక్రమాలు కూడా బాగా చక్కగా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ విధంగా స్కూల్లో ఏ కార్యక్రమం కూడా ఆయన బాగా ముందు బాధ్యత వహించి అందరికీ ప్రోత్సహించి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన చేదోడుగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి బాగా కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా అట్లాంటి ఉపాధ్యాయుడు మా పాఠశాల ఉండడం నిజంగా మాకు గర్వకారణము, మాకందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఓకే సార్, మీరు చెప్పండి, జాబిలి చాంద్ బాషా గారు ఏ విధంగా ఇన్స్పిరేషన్, పిల్లలకు కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి మీ మాటల్లో చెప్పండి. నమస్తే సార్. మా పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు అయినటువంటి శ్రీ జాబిలి చాంద్ బాషా గారు అలియాస్ జయచంద్ర గారు ఈ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులే కాదు, మరియు సమాజ సేవకుడు, కవి, వక్త, మరి పిల్లల్లో మంచి స్ఫూర్తిని నింపే ఒక విద్యా ప్రదాత అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈయన ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి రోజులలో పాఠశాల అభివృద్ధి కోసం చాలా కష్టపడినాడు. ముఖ్యంగా పాఠశాలకు చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం లేని కొరతను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగితే ఆయన కొంతమంది దాతల సహకారంతో ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆయన ప్రతిష్ఠించడం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. మరియు అంతేకాకుండా పిల్లల్లో హిందీ భాష పట్ల మక్కువ చేకూర్చేలా అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినాడు. మరి హిందీ దివాస్ గత సంవత్సరంలో జరిగినటువంటి హిందీ దివాస్ కార్యక్రమంలో
పిల్లల చేతనే యాంకరింగు మొత్తం అన్ని కార్యక్రమాలు పిల్లల చేతనే హిందీలోనే నిర్వహింపజేసి చాలా గ్రాండ్గా సక్సెస్ చేసినారు. మరి వారి యొక్క సేవలు పాఠశాల మరవరానిది. మరియు అంతేకాకుండా గ్రామస్తులతో కూడా మంచి సత్సంబంధాలు నిలిపి పాఠశాలకు ఏ సమస్య వచ్చినా కూడా తీర్చేటువంటి ఒక మంచి వ్యక్తి, మరి మనం ఒక సంఘ సేవకునిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మా మిత్రుడు, మా యొక్క సహోపాధ్యాయుడైనటువంటి జాబిలి చాంద్ బాషా గారు ఇక తను తర్వాత ఏ పాఠశాలలో పనిచేసినా కూడా ఇలాగే ఆయా పాఠశాల యొక్క సమస్యలు తీరుస్తూ పిల్లల యొక్క విద్యాభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అలాగే ఇక్కడ మరో జీనియస్ టీచర్ పోతలయ్య గారు ఇక్కడ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి పాఠశాలలో మంచి ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ, తర్వాత ప్రధానోపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేటటువంటి టాపిక్ లో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇందులో భాగంగా జాబిలి చాంద్ బాషా గారు కూడా ఒకరు హిందీ ఉపాధ్యాయులు. వారికి సంబంధించి సార్ మీరు చెప్పండి, ఇప్పుడు పిల్లలకు సంబంధించి మీరు అందరూ కూడా అంటే కలిసికట్టుగా ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల సర్వతోముఖాభివృద్ధి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంత సాహిత్యం నేపథ్యం ఉన్నటువంటి జాబిలి చాంద్ బాషా గారి గురించి మీకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పండి సార్. ముఖ్యంగా మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి వెన్నెల ఛానల్ వారికి మా హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటున్నాం. మరి జాబిలి చాంద్ బాషా గారి గురించి చెప్పాలంటే ఆయన మా పాఠశాలలో కేవలం హిందీ విషయం బోధించడం అనేటువంటిదే కాకోకుండా ఆయనలో ఉన్నటువంటి కొన్ని గొప్ప క్వాలిటీస్, సామాజిక సేవా దృక్పథం అనేటువంటిది చాలా మందిలో ఉండకపోవచ్చు. బట్ కలిగిన వాళ్ళల్లో నేనైతే కలిసి పనిచేయడం అనేది ఒక అదృష్టంగా నేను అయితే భావిస్తున్నాను. కేవలం ఆయన హిందీ భాషతోనే కాకుండా తెలుగు భాష సాహిత్యానికి చేసేటువంటి సేవ అమోఘమైంది. నేను ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఆయన కార్యక్రమాలన్నింటినీ కూడా బాగా నేను చూశాను తరువైన. అంతేకాకుండా మా పాఠశాలలో ఏ చిన్న సమస్య అయినా కూడా దగ్గరుండి ఆ సమస్యకు పరిష్కారం దిశగా ఆలోచించేటువంటి ఒక చతురత కలిగినటువంటి వ్యక్తిగా నేను ఆయన్ని అభివర్ణించక తప్పదు. చాలా విషయాల్లో ఆయన ముందుండి మమ్మల్ని కూడా గైడ్ చేయగలుగుతాడు అనమాట. ఈ సమస్య వచ్చినప్పుడు పలానా వాళ్ళతో మనం మాట్లాడాలా, ఖచ్చితంగా ఆ సమస్యను ఈ విధంగా పరిష్కరించాలనేటువంటి ఒక మంచి సేవా దృక్పథం ఆయనలో మేము చూడడం జరిగింది. కేవలం హిందీ భాష పట్లే కాదు, తెలుగు భాష పట్ల పిల్లలకు కూడా ఎన్నో సందర్భాల్లో ఎలా ఉండాలా, మనం కేవలం చదువు అనేటువంటిదే కాకోకుండా మనకు భవిష్యత్తులో మనం ఏ విలువలతో బతికితే మనకు ముందుకు బాగుంటుంది అనేటువంటి కొన్ని నైతిక విలువలతో కూడినటువంటి అంశాలు వాళ్ళకి బోధించడం అనేటువంటిది చాలా మంచిది. మరి ఈ మధ్య కాలంలోనే ఆయన మట్టిని ముద్దాడిన మనిషి అనేటువంటి ఒక గ్రంథం కూడా వెలువరింది. దానిలో కొన్ని పేజీలు మాత్రమే చదివిన చాలా మంచి అద్భుతమైనటువంటి విషయాలు అందులో ఆయన చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్గా ఆయన చాలా సంవత్సరాలు ఈ కోగిరిలో పనిచేశాడు. కేవలం మాతోనే కాకుండా మా ముందు కూడా ఆయన పనిచేయడం జరిగింది. బట్ ఏదేమైనా ఓవరాల్గా చెప్పాలంటే ఇలాంటి అన్ని రంగాలలో అంటే ఒక సామాజిక సేవలో, ఒక భాషా సేవలో, తర్వాత ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తితో కలిసి పనిచేసినాము అని చెప్పుకోవడానికి నా వంతుగా నేను గర్వంగానే ఫీల్ అవుతాను. తర్వాత ఈ విద్యార్థుల కోసం మీరు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఎక్స్క్లూజివ్గా ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ? మేము మామూలుగా అంటే ఇంకా ఈ సంవత్సరం అయితే ఇంకా మేము కొద్దిగా ప్రణాళికంగా కొద్దిగా లేట్గా చేస్తున్నాము కొద్దిగా, ఎందుకంటే సిలబస్ మీద కొద్దిగా అటు ఇటుగా ఉంది. గతంలో అయితే మేము మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ స్కూల్ ప్రారంభానికి ముందు తర్వాత ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు అనేక రకాలైనటువంటి క్లాసులు తీసుకోవడం జరిగింది. తర్వాత గణితము, తెలుగు ఈ భాషల్లో చాలా వీక్గా ఉండే వాళ్ళకు, తర్వాత గణితంలో చాలా చతుర్విధ ప్రక్రియల్లో వాళ్ళకి ఎవరైతే వీక్గా ఉన్నారో అటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి తరగతులు తీసుకొని వాళ్ళు మిగిలిన విద్యార్థులతో కలిసి వచ్చే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తర్వాత మా చొరవ అంటే మా కృషి కొంత మేము ఉన్న ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆర్డిటి వాళ్ళ సహకారంతో ఈ 96 లక్షల విలువ గల దాదాపు ₹1 కోటి విలువ కలిగినటువంటి ఈ పాఠశాల భవనాన్ని కూడా మేము సాధించాం. నిజంగా ఆ వాతావరణంలో పిల్లలు చదువుతూ ఉంటే కొంచెం చాలా బాగుంది. దీనికోసం ఇంకా మంచి ప్రణాళికలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోగిర ఉన్నత పాఠశాలలో మిగతా పాఠశాలన్నింటికన్నా కూడా అంటే చాలా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా కోగిర పాఠశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది రొద్దం మండలంలో. తర్వాత పెనుగొండ ప్రాంతంలో కూడా చాలా చోట్ల పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరి వారు చెప్తున్నది ఒకటే, విద్యార్థులకు అవసరమైనటువంటి సౌకర్యాలు, మౌలిక
మౌలిక వసతుల్ని కల్పించడానికి తమ వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను అంటే చాలామంది ఆర్డిటి లాంటి గొప్ప సంస్థలు, ఈ ఆర్డిటి లాంటి సేవా దృక్పథం కలిగినటువంటి సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వాళ్లతో కలిసి ఈ అద్భుతమైనటువంటి భవనాన్ని కూడా ఇక్కడ నిర్మించుకోగలిగామని చెప్పి వారు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా పిల్లలకు ప్రణాళికాబద్ధంగా ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత విద్య, పాఠ్యాంశాలు ఏవైతేనే అన్ని విధాలుగాను వాళ్ళను తీర్చిదిద్దడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఇక్కడి ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. నేను కోగిర ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల వాతావరణం బాగా చక్కగా ఉంది. ఆర్డిటి వారు ఈ పాఠశాల కట్టించినారు. మరి అదేవిధంగా హిందీ పాఠశాల సహాయకులు జాబిలి జయచంద్ర సార్ కూడా ఇక్కడ సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. మంచి వాతావరణం కలిగించినారు ఈ ప్రదేశంలో. తర్వాత విద్యార్థులను కూడా బాగా క్రమశిక్షణలో ఉంచేటువంటి వాడు. మాకు కూడా ఈ పాఠశాల వాతావరణం బాగా నచ్చింది. మేము కూడా క్రమశిక్షణతో ఇక్కడ పాఠాలు బోధిస్తున్నాము. విద్యార్థులు కూడా బాగా చదువుకుంటున్నారు. ఓకే, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దీని గురించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మామూలుగా జాతీయ పండుగలప్పుడు నిర్వహిస్తూ ఉంటాము. వ్యాయామ ఉపాధ్యాయులు జాతీయ క్రీడలు నిర్వహిస్తూ ఉంటాడు. తర్వాత భాషకు సంబంధించినవి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. భాషా కార్యకలాపాలకు సంబంధించి. మై నేమ్ ఈజ్ మహేశ్వరి. మై స్టడింగ్ ఇన్ 10th క్లాస్. మా గురుజీ పేరు వచ్చేసి జాబిలి చాంద్ బాషా అలియాస్ పి జయచంద్ర. మా సారు గారు పాఠాలను ఎంతో స్పష్టంగా బోధిస్తారు. పాటలు రాగయుక్తంగా పాడగలుగుతారు. మీతో ఎట్లా ఉంటారు సార్? బాగా ఫ్రెండ్లీగా బాగా మాట్లాడతాడు. అందరినీ సమానంగా చూస్తాడు. ఎలాంటి విషయాలు, మంచి విషయాలు చెప్తారు? మంచి విషయాలు చెప్తాడు. హిందీ దినోత్సవం రోజు వ్యాస ప్రక్రియలో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకు తను రాసినటువంటి బుక్స్ ఇస్తారు. అందులో డ్యాన్స్, స్పీచ్ అన్నీ చెప్తారు. చెప్పమని అందరూ బాగా చెప్తారు. వాళ్ళకి తను రాసినటువంటి బుక్స్ ఇస్తారు. మా గురుజీ గారు మంచి కవి. ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులతో కూడా బహుమతులు తీసుకున్నారు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ ఏ దివ్యశ్రీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు గురుజీ బాగా చెప్తాడు. మా గురుజీ పేరు వచ్చేసి జాబిల్లి చాంద్ బాషా. ఈయనకు ఎన్నో బిరుదులు, ఎన్నో కవితలు ఉన్నాయి. ఈయన చాలా బాగా చెప్తాడు. పాఠాలు రాగయుక్తంగా, స్పష్టంగా, ఎంతో మాతో ఫ్రెండ్లీగా ఎంతో బాగా చెప్తాడు. అంతేకాకుండా ఈయన మాకు ఏవైనా బుక్కులు ఇచ్చి మాకు చాలా బాగా చెప్పాడు. అంతేకాకుండా ఈయన మాకు చాలా అద్భుతంగా పాఠాలు చెప్తాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు జి శ్రీదేవి. ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను జెడ్పిహెచ్ఎస్ కోగిర హై స్కూల్లో. సో చాలా సంతోషంగా ఉంది ఈరోజు. జాబిలి సార్ గురించి చెప్పాలంటే ఈ జెడ్పిహెచ్ఎస్ కోగిర హై స్కూల్లో ఆయన కేవలం హిందీ టీచర్ మాత్రమే కాదు, ఒక సామాజిక కార్యకర్త అని చెప్పుకోవాలన్నమాట. ఆ సార్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, నో వర్డ్స్. సో ఆయన రచనలు అనమాట, జాబిలి అనే బిరుదు సంబంధించిన బుక్స్ కానీ చాలా బాగుంటాయి. చాలా ఇన్స్పిరేషన్ అనమాట ఆయన అందరికీ. ఆయన బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటాం మేము. చాలా సంతోషము. ఆయన ఈ హై స్కూల్లో కొంతమంది దాతలను పట్టుకుని సరస్వతి దేవి విగ్రహాన్ని కూడా కట్టించి బాగా ఆవిష్కరించడం జరిగింది. సో ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అనమాట.
ఏ ఇట్లా సరస్వతి విగ్రహం కావచ్చు, గాంధీ విగ్రహం కావచ్చు, ఇట్లా కార్యకలాపాలు బాగా నిర్వహిస్తుంటారు. సో స్కూల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఉంటారు సారు. చాలా సంతోషంగా ఉంటారు. ఆయన టీచింగ్ అనేది పిల్లలకి చాలా మంచి ఇన్స్పిరేషను. ఆయన గురించి మేము చాలా నేర్చుకోవాలి సార్. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వెన్నెల టీవీ ఛానల్కు ధన్యవాదాలు సార్. నా పేరు రమేష్ బాబు. నేను జిల్లా ఉన్నత పాఠశాల కోగిరిలో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా సహా ఉపాధ్యాయుడు జాబిలి చాంద్ బాషా గారి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఆయన ఒక కవి, ఒక కళాకారుడు, ఒక సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన వ్యక్తి జాబిలి చాంద్ బాషా గారు. ఆయన పెనుగొండ వాస్తవ్యులు. ఆయన్ను అందరూ జాబిలి చాంద్ బాషా గారు అని పిలుస్తారు. ఆయన ఎందుకంటే జాబిలి అనే పత్రికను ఆయన నడుపుతున్నారు. అలాగే ఆయన పెనుగొండలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా దర్గా ఉరుసు టైంలో అక్కడ సభలు, సమావేశాలు, అక్కడ ప్రజలకు ఎన్నో ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సేవ చేసే దాంట్లో ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అలాగే జిల్లా నలుమూలల రచయితల సంఘంతో పాటు ఆయన ఎన్నో రచనా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కవి సమ్మేళనాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన మట్టిని ముద్దాడిన మనిషి అనే ఒక బుక్, ఆయన రాసిన బుక్ చాలా ఫేమస్ అయింది. ఆయన మంచి వక్త. ముఖ్యంగా చాలా పాఠశాలల వాళ్ళు కానీ ప్రసంగాలు చేయడం కోసం ఆయన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆయన ప్రజల యొక్క జాగృతి కోసం, ప్రజా అభ్యున్నతి కోసం ఆయన పాటుపడుతుంటారు. ముఖ్యంగా ఆయన కవి సమ్మేళనాలు చేస్తుంటారు. ఆయన ముఖ్యంగా సాహితీ పురస్కారాలు కానీ చాలా ఆయనకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన మా స్కూల్కి అనుగుణంగా సరస్వతి విగ్రహం యొక్క ప్రతిష్టకు అనుగుణంగా ఆయన చాలామంది వక్తలతో, కొంతమంది పెద్దలతో మాట్లాడి సరస్వతి విగ్రహం ప్రతిష్ట కోసం ఆయన చాలా కృషి చేసినారు. ముఖ్యంగా మా స్కూల్లో ముఖ్యంగా విద్యార్థులకు విద్యను అందించడంలోనూ, విద్యార్థులను సాహిత్యపరంగా అభివృద్ధి చేయడంలోనూ ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. ముఖ్యంగా ఇక ఓం శాంతి కార్యకలాపాల్లో ముఖ్యంగా పెనుగొండలో ఆయన పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈయన రీసెంట్గా ఉత్తమ అధ్యాపకునిగా ఎంపిక కోసం అప్లై చేయడం జరిగింది. ఈయనకు ఉత్తమ అధ్యాపకుడు రావాలని నేను మనస్ఫూర్తిగా ఈ స్కూల్ అధ్యాపకునిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. తెలుగు భాషాభివృద్ధిలో భాగంగా ఏ విధంగా అయితే మన రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో భాషకు పట్టం కట్టి ఏ విధంగా అయితే భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారో అంతకు మించి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన దాదాపుగా 36 సంస్థలు ఈ తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. అందులో వంగూరి చిట్టెంరాజు ఫౌండేషన్ వాళ్ళు ప్రతి ఏడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. అలాగా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో నన్ను ఒక వక్తగా పిలిచారు. అక్కడ వెళ్ళి నేను ఈ మట్టిని ముద్దాడిన మనిషి అనేటువంటి కవితా సంపుటి గురించి, నేను రాసినటువంటి కవితా సంపుటి గురించి మాట్లాడడం జరిగింది. అందుకు చాలామంది తనికెళ్ళ భరణి గారు, మరి వంగూరి చిట్టెంరాజు గారు, మరి చంద్రబోస్, సినీ పాట రచయిత చంద్రబోస్ గారు వీళ్ళందరూ వచ్చేశారు. వారు 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో నన్ను ప్రశంసిస్తూ ఈ ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగిందన్నమాట. మరి అదేవిధంగా పెనుగొండలో
2023 సంవత్సరంలో ఏం చేశాము, మిట్టాన స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ మరి సత్యసాయి జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించాం మేము. అందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఏం చేశారప్ప అంటే నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క లైఫ్ అచీవ్మెంట్ అవార్డు మనకు ప్రదానం చేశారన్నమాట అప్పుడు ఆ రోజుగా. మరి అదేవిధంగా ఏమి రాష్ట్రీయ ప్రతిష్టా పురస్కార్ అన్నమాట. వీళ్ళు హిందీ సేవా సదన్ సంస్థ వాళ్ళు హిందీలో బాలగేయాలు కథలు రాసినందుకు మన పిల్లలకందరికీ హిందీ పరీక్ష దక్షిణ భారత హిందీ పరీక్షలు రాసించి వాళ్ళని ఉత్తీర్ణ చేసినందుకు వీళ్ళు ఏం చేశారు, రాష్ట్రీయ ప్రతిష్టా పురస్కారాన్ని మనకు ప్రదానం చేశారు. మరి అదేవిధంగా మనం ఫౌండేషన్ వారు చక్రవర్తి గారు కడపలో ఉంటారు. వాళ్ళు ఇంటర్నేషనల్ సంస్థలతో అందరితో కూడా గుర్తింపు పొందిన వాళ్ళు. ఇలా చేశారప్ప అంటే మనము చేసినటువంటి సామాజిక సేవ ఈ దర్గాలో కానీ పెరుమూడి బాబా దర్గాలో కానీ చర్చిలో కానీ మరి ఆర్యవైశ్య సంఘంతో కలిసి మత సామరస్య కార్యక్రమాలను జరిపాము కదా. అందుకు వీళ్ళు గుర్తించి చేశారప్ప అంటే 2023లో ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు అనేటువంటిది మనం ప్రజెంట్ చేశారు అన్నమాట. అది ఈ యొక్క సర్టిఫికేట్ అన్నమాట. ఇది మరి అదేవిధంగా ఏం చేశాము, ప్రపంచ శాంతి కోసం ప్రపంచ శాంతి కవి సమ్మేళనం అంతర్జాల వేదిక ద్వారా కరోనా టైంలో ఏర్పాటు చేశాం. 100 మంది కవులు మనకు ప్రేంట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రపంచ శాంతి గురించి చెప్పారు. హిందీలో కూడా, హిందీ తెలుగు రెండు కూడా కలిసి చెప్పారు. అందుకు మనం ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ పీస్ అవార్డుతో 2023లో మనం ఏం చేశారప్ప అంటే సత్కరించడం జరిగిందనమాట. అదేవిధంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ అవార్డుని 2023లో మనకు ప్రజెంటేషన్ జరిగింది. మరి అదేవిధంగా కాకుండా ఉత్తర అమెరికా తెలుగు సంఘం వాళ్ళు నాటా అని అంటారు. వీళ్ళు ఏం చేశారప్ప అంటే మనకు 100 దేశాల్లో శాంతి సద్భావన యాత్ర జరిపారు. ఆ సందర్భంగా ఏం చేశారప్ప అంటే మనం జూమ్ మీటింగ్లో ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి ఈ సద్భావన శాంతి యాత్ర గురించి మాట్లాడమంటే మనము ఏం చేసామంటే తెలుగు సాహిత్యంలో శాంతి గురించి ఎవరెవరు ఏం చెప్పారు దాని గురించి మనం మాట్లాడాం. దానికి వాళ్ళు ఏం చేశారప్ప అంటే మన ప్రశంస పత్రం అందజేశారు నాటా వాళ్ళు. మరి ఏం చేశారు, వరల్డ్ బుక్ రికార్డ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2023లో మన యొక్క ఫేస్బుక్లో ప్రొఫైల్ చూసి మనం అప్పుడు ఏం చేసామంటే అప్పుడప్పుడే మనం సరస్వతి విగ్రహాన్ని సబ్ కలెక్టర్ గారితో ఆవిష్కరించాం. దాంతో మీరందరూ బాగా పాల్గొన్నారు కదా. దాన్ని వాళ్ళు చూసి లైవ్లో చూసి ఏం చేశారప్ప అంటే బెస్ట్ టీచర్ అవార్డు 2023లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు మనకు అందజేశారనమాట. ఇదంతా కూడా ఏమప్ప అంటే ఈ విధంగా అనేక రకాలుగా మనకు ఈ విధంగా మనం ఏం చేసాము, మీకు ఆన్లైన్లో పాఠాలు చెప్పుతున్నటువంటి దృశ్యం ఇదంతా కూడా ఆన్లైన్లో ఎట్లా మీకు పాఠాలు చెప్పాలి ఏం కథ అనేటువంటి దాంతో మరి మీ అందరితో కలిసి పర్యావరణం గురించి మనం ఏం చేసాం అవగాహన చేస్తూ మనం అందరూ కలిసి మొక్కలు నాటినటువంటి దృశ్యం ఇది. మరి అదేవిధంగా బాల్య వివాహాల నిషేధం పైన మనం అంతా మాట్లాడుకున్నాం కదా, ఆ విషయంలో మీకు మనం తెలియజేస్తున్న విషయం ఇది. ఇలాగా విద్యా హక్కు చట్టము ఈ విధంగా మన అమ్మాయి ఒక టీచింగ్ ఎయిడ్ రెడీ చేసింది తులసీదాస్ గురించి. ఎవరు అమ్మాయి అంటే పల్లవి అన్నమాట. మరి ఆ అమ్మాయి ప్రదర్శించినటువంటి దృశ్యం ఇది. మరి ఆ విధంగా మనం రెడీ చేసాం. మనం అప్పుడు ఆ అమ్మాయి కూడా మనం ఇంకోటి మత సామరస్యం గురించి భారతదేశంలో ప్రపంచంలోని అప్సర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కవులతో కలిసి 60 మందితో కలిసి మత సామరస్యం పైన ఒక కవితా సంకలనం తెచ్చాం అనమాట. అంత బుక్ వేసాం. అది కవర్ పేజ్, ఇది మిలన్ అని మత సామరస్యం కవర్ పేజీ అనమాట. ఇదే మనం చేసాం. ఇంకది మనం ఏం చేసాము, హిందీ దివస్ జరుపుకున్నాం మనం మీ అందరితో కలిసి కూడా. హిందీ దివస్ జరుపుకున్నాం కదా, ఆ హిందీ దివస్ జరుపుకున్నటువంటి దృశ్యం ఇది. దానికి ఇదంతా కూడా ఇంకా శాంతి పూల దేహం ప్రపంచ శాంతి పైన మనం ఏం చేసామంటే ఒక దీర్ఘ కవిత రాశాము. ఆ శాంతి పూల దేహం అనేటువంటిది ఈ పుస్తకం యొక్క కవర్ పేజీ అన్నమాట ఇది. మరి అదేవిధంగా ఏం చేశారు, మన యొక్క
ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన యొక్క సేవలను అందరినీ గుర్తించి ఏం చేశారప్ప అంటే ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంస పత్ర పురస్కారాన్ని మనకు ఇచ్చి సత్కరించారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక పర్యాటక శాఖ వాళ్ళు కూడా మనల్ని ఏం చేశారు, సత్కరించారు. ఇంకా పెనుగొండలో ఆజాదీ అమృతోత్సవం మనం నిర్వహించిన పెనుగొండలో మీరు కూడా పాల్గొన్నారు. అప్పుడు చాలా కొద్దిమంది 5,000 మంది విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన దానికి సబ్ కలెక్టర్ గారు మనకి ఏం చేశారప్ప అంటే ఈ పత్రిక ఇచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ అధికార సంఘం వాళ్ళు ఏం చేశారప్ప అంటే 2023లో అనంత తెలుగు భాషా వైభవ సదస్సు జరిపి అందులో మనం సన్మానించారు. ఏమని? తెలుగు భాషా సేవ ప్రతిభా పురస్కారంతో మనం సన్మానించారు. ఈ విధంగా దర్గా వాళ్ళు సత్కరించిన సర్టిఫికేట్ ఇది. ఒకటి ఏం చేసామప్ప అంటే మనం హిందీ నిబంధ లేఖన్ అని, హిందీలో ఏమి నిబంధ లేఖన్ వ్యాసాలన్నీ కూడా సమీకరించి పిల్లలకు ఉపయోగపడేలాగా చేశాము. నిబంధ లేఖన్ని మనం రాసి ఒక పుస్తకాన్ని రెడీ చేశాము. అది తొందరలో పబ్లిష్ అవుతుంది. ఆ పుస్తకం యొక్క ఈ కవర్ పేజీ అనమాట. ఇదంతా కూడా హిందీ నిబంధ లేఖ అనేటువంటి పుస్తకం కవర్ పేజీ అనమాట. భాష సేవా పురస్కారంతో వచ్చింది. అప్పుడు మన తెలుగు భాష అధికార సంఘం అధ్యక్షులు తదితరులందరితో కూడా తీసుకున్నటువంటి ఈ పురస్కారం. ఇది ఫోటో. ఇది మరి ఒక ఏమి చైతన్య బాల సాహితీ సంస్థ వాళ్ళు సత్కరించినటువంటి కడపాడు పొద్దుటూరులో మరి మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు మరి మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకున్నటువంటి ఫోటో. మరి ఇతను కర్ణాటక విద్యాశాఖ మంత్రి. ఇతని ద్వారా ఫస్ట్ మనం బాల సాహిత్యంలో బెంగళూరులో తీసుకున్నటువంటి పురస్కారం ఇది. మరి ఇది నేను వేసినటువంటి సరస్వతి విగ్రహం. ఇది డైరెక్ట్ నేను పెయింట్ చేసినటువంటి సొంతంగా నేను మన స్కూల్ వాళ్ళ గోడలకి పెయింట్ చేసినటువంటి సరస్వతి విగ్రహం ఇది. మరి హిందీ దివస్ రోజు మన పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేసినటువంటి ఈ ఫోటో ఇది. ఇది పెనుగొండలో సుభాష్ చంద్రబోసు మరి వాళ్ళ యొక్క విగ్రహాలు ఆవిష్కరిస్తున్నటువంటి ఫోటో ఇది. పెనుగొండలో ఆవిష్కరిస్తున్న విగ్రహాలని నేను కూడా మిఠానేశ్వర స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ సీనా అన్న వారి సహకారంతో ఇండోపూర్లో 10th క్లాస్లో బాగా 500 పైన మార్క్ తెచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా మేము సత్కరిస్తున్నటువంటి దృశ్యం ఇది. ఎంఈఓ గారు, టిప్పు సుల్తాన్ యూనిటెడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, ఇండోపూర్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ విద్యార్థులు గెలుపొందినటువంటి విద్యార్థులతో అంతా కూడా తీసినటువంటిది. మరి పెనుగొండలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడంలో ప్రముఖ పాత్ర వహించాము నేను రవిశంకర్ గురూజీ గారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యము. ఇది పెనుగొండలో 1250 అడుగుల జాతీయ పతాకాన్ని మన యొక్క ఎంపీ, ప్రస్తుత ఎంపీ, పార్లమెంట్ ఎంపీ గారు పార్సారథి గారు, మరి సిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ శిల్పా మేడం గారితో 1250 అడుగుల జాతీయ పతాకం. మరి అదేవిధంగా ఇది ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమంటే పెనుగొండలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి దృశ్యము మేమును మిఠానేశ్వర స్వామి డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు 2 సంయుక్త ఆధ్వర్యంలో జరిపింది. ఇది కోవేరు ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ గారు ఆవిష్కరిస్తున్నటువంటి ఇది. మరి అదేవిధంగా హిందీ దివస్ గురించి అంతే.
కోగిర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ వసికేరప్ప గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనను ఈ పాఠశాల అభివృద్ధికి సంబంధించిన విశేషాలని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వసికేరప్ప గారు, ఈ పాఠశాలను మొదట ఎట్లా ఉండేది, అసలు ఇప్పుడు దీని రూపురేఖలన్నీ మార్చేసిన నేపథ్యం ఉంది. మరి మీరు కమిటీ చైర్మన్గా ఉన్నారు కదా, దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది చెప్పండి. సార్, మాది కోగిర గ్రామము, వసికేరప్ప స్కూల్ కమిటీ చైర్మన్. ఇంతకుముందు అక్కడుండే ఊర్లో సెంటర్లో ఉండే స్కూలు, మళ్ళీ వచ్చేసి మన ఆర్డిటి వాళ్ళ సహకారంతో, నా జాబిల్ సార్ సహకారంతో ఇక్కడ స్థలము ఏర్పాటు చేసి ఇక్కడ స్కూలు శాంక్షన్ చేసింది జరిగింది. అప్పటి నుంచి మంచి ఇదైపోయింది. ఏమేమి వసతులు కల్పించినారు ఇక్కడ పాఠశాలలో పిల్లలకి సార్? బాత్రూంలో రెడీ చేయించినారు. మళ్ళీ ఇక్కడ సరస్వతి విగ్రహం అని అది చేయించినారు, బాగా చేయించినారు సార్. ఈ బిల్డింగ్ సంబంధించి ఆర్డిటి సంస్థ ఎట్లా సహకారం ఇచ్చింది అంటే ప్రభుత్వము ఒకప్పట్లో సార్ అక్కడ ఊర్లో సెంటర్లో ఇది చేసిండ్రి. మళ్ళీ సారులు ఎక్కడన్నా కానీ మాకు స్థలము మీరు ఇప్పిస్తే మేము వచ్చి అక్కడ బిల్డింగ్ కడతాము అంటే ఆడిట్ వాళ్ళు చెప్పినారు సార్. ఆ సార్ వచ్చేసి ఇక్కడ మామూలుగా ఇది శివాజీ పట్టాలు ఇవన్నీ తోపులో అని అది చూపించినారు. అది చూపించేసి ఆ స్కూల్ శాంక్షన్ చేసి ఇంతకుముందు అంటే హై స్కూలు ఎలిమెంటరీ స్కూల్ రెండు ఒకే చోట ఉండేవి? అవును సార్, రెండు ఒకటే చోటే ఉండే. స్థలం సరిపోయేది కాదు. అక్కడ అంగన్వాడీ కేంద్రాలు లేకపోయా. ఇప్పుడు ఎలిమెంటరీకి అంగన్వాడీకి రెండు చేరి అక్కడ ఉన్నాయి. ఇప్పుడు హై స్కూల్కి ఇక్కడ. ఓకే. తర్వాత ఇక్కడ జాబిలి జయచంద్ర గారు హిందీ పండిట్గా ఉంటూ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా స్ఫూర్తినిస్తున్నాయి. పిల్లలు చెప్పారు, టీచర్స్ కూడా చెప్పారు. మీ అభిప్రాయం ఆయన కృషి మీద మీరేమంటారు? అదే సార్, మన సరస్వతి విగ్రహము చేశారు, ఇంకా కొన్ని పనులు చేసినారు. ఎట్లా ఉంటారు పిల్లలతో? ఎట్లా మంచి యాక్టివ్గా ఉంటారు సార్, మంచి యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా వచ్చినా చైర్మన్ కానీ ఒక ఈ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కానీ వస్తేనే ఫస్ట్ వాళ్ళకి మాట్లాడేసి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. భాష ఏదైనా భావాన్ని విద్యార్థులలోకి ప్రవహింపజేయడం అనేది చాలా ముఖ్యం. విద్యారంగంలో కొంతమంది ఉపాధ్యాయులు వారి వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ రెండిట్లో కూడా పూర్తిగా లీనమైపోయి విద్యార్థులకు ఒక విద్యార్థి నేస్తంగా ఉంటూ చాలా అద్భుతాలు, చాలా ప్రయోగాలు పిల్లలపైన చేస్తున్నారు. అలాంటి ఉపాధ్యాయుల్లో ఈ వర్తమాన అనంత సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పరచుకున్నటువంటి జాబిలి చాంద్ బాషా గారు హిందీ ఉపాధ్యాయులు శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కోగిర ఉన్నత పాఠశాలలో మనం ఇప్పుడున్నాం. ఆయనతో పాటు కోగిర ఉన్నత పాఠశాలలో ఆయన చేరినప్పటి నుంచి, అంతకుముందు చాలా పాఠశాలలో పనిచేసినప్పుడు కూడా చాలా విద్యార్థుల్లో ఉన్నటువంటి జిజ్ఞాసను ఆయన గుర్తించి వాళ్లకు ఒక మంచి నేస్తంగా ఉంటూ వాళ్ళలో సాహిత్య సామాజిక సేవాభిలాషను పెంపొందించడమే కాకుండా చాలా అవార్డులు, దాదాపు జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అవార్డుల్ని కూడా ఆయన విద్యారంగంలోనూ అటు సాహిత్య రంగంలోనూ సామాజిక సేవా రంగాలను పొందారు. వారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు జాబిలి చాంద్ బాషా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు సార్? ఎట్లా ఉంది మీ విద్యా ప్రస్థానం, సాహిత్య ప్రస్థానం ఎట్లా కొనసాగుతుంది? నాకు చిన్నప్పటి నుండి ఒక కళ. ఓకే. ఏమప్పా అంటే ఉపాధ్యాయ వృత్తిలో చేయాలని. నా 3వ తరగతిలో గోపాలరావు అనేటువంటి ఒక టీచర్ ఉండేవాడు. వాళ్ళు పిల్లలకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఈ ఖురాన్ గురించి కూడా చెప్పేవాళ్ళు. బ్రాహ్మణి అయినా కూడా మరి ఆయన చెప్తా ఉంటే మాకు ఒక ఇది సినిమాలా కనిపించేది మాట. అట్లా అంత గొప్పగా పాఠాలు చెప్పేవాడు. కాబట్టి నేను అప్పుడు 3వ తరగతిలోనే అనుకున్నాను, ఏమనుకున్నానంటే నేను పెద్దగా అయితే ఉపాధ్యాయుడు కావాలా, ఉపాధ్యాయుడు నేను కూడా పిల్లలకు బాగా పాఠాలు చెప్పాలని చెప్పి. అప్పుడు ఇంకా ఊహ తెలియని వయసు సరిగా చేస్తున్నాను. అందులోనే సారు చెప్పినప్పుడు నేను నేర్చుకున్నాను. ఏమంటే గురు గోవింద్ దో ఖడే కాకే లగే బలిహారి గురు అప్నే గోవింద్ దియో బతా అంటూ కబీర్ దాస్ రాసినటువంటి ఒక దోహా అన్నమాట. సార్ చెప్పేవాడు. ఇందులో ఏమప్పా అంటే గురువు భగవంతుడు ఇద్దరు కూడా నిలబడి నీ ముందు ప్రత్యక్షమైతే
నువ్వు ఫస్ట్ ఎవరికి నమస్కరించాలని చెప్పేసి శిష్యుడు కబీర్ దాస్ గారిని అడిగారు. అప్పుడు కబీర్ దాస్ గారు ఈ పద్యం చెప్పాడు. గురు గోవింద్ దో ఖడే కాకే లగే పాయ్ బలిహారి అప్పుని గురువుకి గోవింద్ దియో బతాయని. అంటే ఏంపా అంటే దేవుడు గురువుని విద్యార్థులందరినీ సృష్టించాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు అంటే భగవంతుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు అన్నమాట. అయితే ఏంపా అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి చెప్పినవాడు గురువు అనమాట. కాబట్టి అది దేవుడి రహస్యం గురించి చెప్పిన గురువు. కాబట్టి శిష్యుడు ఏమన్నాడు, గురువా నువ్వు దేవుడు ఉన్నాడని చెప్పి నువ్వే కాబట్టి నేను నీకే నమస్కరిస్తానని చెప్పేసి కబీర్ దాస్కి శిష్యుడు నమస్కరించాడు. అద్భుతం. అలాగా మాకు గురువు అనేటువంటి వాడు ఇంత విలువ. గురువు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ప్రపంచంలో మనం ఏదైతే నేర్చుకుంటామో అదంతా నువ్వు గురుత్వంతో సమానము. కాబట్టి నేను నువ్వు గురుస్థానంలో ఉంటే ఎంతో మందిని భావి భారత్ పౌరు తయారు చేయొచ్చు అనేటువంటిది మా యొక్క గురువు గారి యొక్క ఉపదేశం. కాబట్టి మా కమిటీ చైర్మన్ ఉంది మరి, కాబట్టి స్కూల్ కమిటీ చైర్మన్ ఉస్కేరప్ప ఇతను, కాబట్టి ఇతను స్కూల్ కమిటీ చైర్మన్ కూడా మాట్లాడింది. మరి అతనితో స్కూల్లో మనం ఏం డెవలప్ చేసినాం ఏం కథ అనేటువంటిది కొద్దిగా మన వెన్నెల టీవీ ఉద్దండం చంద్రశేఖర్ గారు ఇచ్చేశారు. వారితో ఇది అయ్యాక ఒక 5 నిమిషాలు ఉంటారా? కూర్చోండి సార్తో హెచ్ఎం రూమ్లో కూర్చోండి, మాట్లాడండి ఒక 10 నిమిషాలు. రైట్ సార్, ఇది కట్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఎడిటింగ్లో వెళ్ళిపోతుంది అంతా. తర్వాత మీరు ఈ సాహిత్యాభిలాష మీకు ఏ వయసులో ఎప్పుడు కలిగింది, ఏ తరగతిలో ఉన్నప్పుడు కలిగింది, మీరు మొదట రాసినటువంటి కవిత అంటే ఎట్లా ఆ నేపథ్యం ఏంటి చెప్పండి కొద్దిగా. నేను డిగ్రీలో చదివేటప్పుడు మాకు ఆశావాది ప్రకాశ్రావు, పద్మశ్రీ ఆశావాది ప్రకాశ్రావు గారు మాకు తెలుగు ఉపన్యాసులుగా ఉండేవారు. వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పేవాళ్ళు, అవధానం అంతా చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క కార్యక్రమానికి నేను నైట్ ఎంత లేట్ అయినా నిలబడి ఉండేవాడు చూసేవాళ్ళు. సార్ నన్ను ఊరికి గమనిస్తూ ఉండేవాడు. అయితే నేను ధైర్యంగా సార్ నాకు అభిలాష ఉంది నేను రాస్తానని చెప్పలేదు అనమాట. ఒకసారి ఏం చేశారంటే ఫ్రీ ఫైనల్ టెస్ట్ పెట్టారు తెలుగులో. మరి నేను తెలుగు రాశాను. అప్పుడు ఏం చేశానంటే నేను అంతా తెలుగులో ప్రశ్న జవాబులు బదులుగా కవిత్వం అంతా రాసేసాను. కవిత రాసేసి సార్ ఈ విధంగా నేను రాశాను, దయచేసి చూడండి, నన్ను మన్నించండి అని రాశాను. మరి మరుసటి రోజు సారు అందరి దగ్గర నిలబెట్టి ఎవరు జాబులు చేసి నిలబడని చెప్పి నిలబెట్టించాను. ఏం సార్ నేను తప్పు చేశాను నాకు తెలుసు అనమాట. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో నేను కవిత రాశాను, ఆన్సర్ రాలేదు. మరి చూసి సారు ఏమన్నాడంటే ఏమి రాసినావురా, ఇంత అద్భుతంగా కవిత రాశావు నువ్వు, మట్టిని ముద్దాడిని మనిషి రాశావు, వ్యవసాయం గురించి రాశావు, చాలా అద్భుతంగా రాశావు, ఎందుకు నాతో చెప్పలేదు అని చెప్పి సారు 10 నిమిషాలు అందరికి పరిచయం చేశాడు. ఆ రోజు ఇంటికి పిలిచిపోయాడు, బుక్లు ఇచ్చాడు. బుక్ చేసి తీసుకుని బాగా చదివి మళ్ళీ ఒక కవిత రాసినాను. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మ గురించి ఒక కవిత రాశాను, అమ్మ గురించి రాశాను. అట్లా రాసిన తర్వాత ఒక 10 కవితలు అయిన తర్వాత అప్పుడప్పుడే అనంత ఆకాశవాణి FM రేడియో అప్పుడప్పుడు వచ్చిందనమాట అనంతపురానికి మనకు. కాబట్టి కాదంబరి కార్యక్రమం అంటే అందరూ పిల్లలు విద్యార్థులు అందరూ కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి రేడియో వాళ్ళు మా గురువు గారిని చెప్పారు. అప్పుడు గురువు గారు ఏం చేశారంటే అరే నువ్వు తప్పకుండా కవితలు చదవాలని చెప్పారు. మరి సరే అప్పుడు నేను BSc సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అప్పుడు ఏం చేశాను కవితలు చదివాను అనమాట, ప్రసారం అయ్యాయి. అయితే మా ఇంట్లో నాకు రేడియో లేదనమాట, రేడియో లేదు. నేను ఎనుములు కాసేవాడిని, ఒక పక్క చదువుతూ కూడా ఎనుములు కాసి ఎనుములు పేడ పసుపు ఎత్తేసి పాలు పిండి అవి అమ్మి కాలేజీకి వెళ్ళేవాళ్ళు. మరి నేను మరుసటి స్కూల్లోకి పోతే అందరూ కూడా అరే ఇది రేడియోలో నీ కార్యక్రమం వచ్చింది అని నా విద్యార్థులంతా నాకు చెప్పడం నాకు చాలా ఉత్సాహం ఏరింది, చాలా ఇది కొత్తదనం అనిపించింది. అప్పుడు ఏదో చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అప్పటి కవితలు రాస్తూ వచ్చాను. నా సాహిత్యం అప్పటి మొదలవుతాం. ఇప్పటిదాకా మీరు చాలా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు తీసుకున్నారు. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. అంతకుముందు కూడా పెనుగొండ వేదికగా ఎవ్వరూ చేయనటువంటి చాలా కార్యక్రమాలు, చాలా పెద్ద పెద్ద బృహత్తరమైన కార్యక్రమాలు చేశారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరెన్నికైనటువంటి రచయితలు, చాలా ఉద్దండులైనటువంటి రచయితలు మీరు పిలిపించి చేయగలిగారు. ఎట్లా సాధ్యమవుతుంది అసలు మీరు? ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు, సాధారణ ఉపాధ్యాయుడిగా ఉన్న మీరు పెనుగొండ గర్వించేంతటి కార్యక్రమాలు చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఏమైందంటే నాకు ఒకటే కోరిక సార్, మా గోపాలరావు సార్ కూడా తను ఏం చేసేవాడంటే, మా గోపాలరావు సారు నడుచుకుంటూ వెళ్తా ఉంటే పేరూరులో ప్రతి ఒక్కరు కూడా లేచి నమస్కరించేవారు. అతడు దైవ పూజ కార్యక్రమాలు కావచ్చు, సామాజిక కార్యక్రమాలు కావచ్చు, ఎవరన్నా గర్భిణులు బాధపడుతుంటే
వైద్య సేవలు కావచ్చు, పిల్లలందరికీ వేషాలు వేసి డ్రామాలు ఆడించడం కావచ్చు, చాలా అంటే అటు ఊర్లో తలలో నాలుకలుగా ఉండేవాడు అప్పుడులో. నేను 3వ తరగతి చదివేటప్పుడు ఇలా చూసి నేను ఉపాధ్యాయుడు అనేవాడు కేవలం బడికి మాత్రమే పరిమితం కాదు, బడిలో పిల్లలకు పాఠాలు నేర్పుతూ తన కార్యక్రమం చేస్తూ బాగుబాటుగా తీర్చిదిద్దుతూ సమాజంలో కూడా మార్పులు చేయగలిగేటువంటి వాడు నిజమైన ఉపాధ్యాయుడు అని చెప్పేసి నాకు గోపాలరావు సార్ గురించి తెలిసింది. అప్పుడు నేను ఏం చేశానప్ప అంటే 2002లో నాకు అపాయింట్మెంట్ అయింది. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను కేవలం నా పాఠశాలకి పూర్తిగా నైట్ అండ్ డే అంకితం అయిపోయాను. ఆ తర్వాత ఏం చేశానంటే నేను పాఠశాలలో పాఠాలు బోధిస్తూ కూడా బయట ప్రపంచాన్ని కూడా విద్య వైపు, సమాజం వైపు, మంచి వైపు మళ్లించాలనే ఉద్దేశంతో నేను పెనుగొండలో ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా ఆర్యవైశ్యులు కానీ, దర్గా సమస్యలు కానీ, ఇలాంటి ఓం శాంతి వాళ్ళు కానీ, క్రిస్టియన్ వాళ్ళు కానీ అందరూ కలిసి వేకు అని ఒక సమస్య పెట్టారు. అందులో నన్ను గౌరవాధ్యక్షుడిగా చేశాను అన్నమాట. చేసి మీరు నడపాలని చెప్పారు. కాబట్టి నేను పాఠశాల తదనంతరము పిల్లలందరికీ పాఠాలు బోధిస్తూ వీళ్ళకి పాఠశాల డిస్టర్బ్ లేకోకుండా, అలా దీనికి ఏ విధంగా ఇబ్బంది లేకోకుండా సెలవు రోజుల్లో మాత్రం నేను కార్యక్రమం జరిపినాను. మరి నేను పెనుగొండ పుర ప్రజలు అందరూ కూడా మతాల కులాలకు అతీతంగా తెలిసి ప్రజలందరూ నాకు సహకరించడం వల్లనే ఇప్పుడు షిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ కానీ, బాబాఫగురు దర్గా వాళ్ళు కానీ, వెంకటేశ్వర టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, మరి ఆర్వై సంఘం అధ్యక్షులైనటువంటి మరి సుధాకర్ గుప్తా, నాగరాజు, ఇలాంటి వాళ్ళు, మన జాన్ ప్రియనాథ్ చర్చి వాళ్ళు, మళ్ళీ ఓం శాంతి వాళ్ళు, బ్రహ్మకుమారి మేడం, హేమలత మేడం గారు, ఇలాంటి వాళ్ళందరూ నన్ను కుటుంబ సభ్యులుగా చేర్చేవారు అనమాట. వీళ్ళని చూసి నాకు ఉత్సాహం వచ్చేది ఏమంటే సమాజంలో మనం ఏమైనా మార్పు తెద్దామని. అందుకే 2007లో నేను ఏం చేశానంటే జాతీయ స్థాయిలో శతాబ్ది కవి సమ్మేళనం పెట్టాను. అప్పుడు శివారెడ్డి గారు, నగ్నమూరి గారు, అద్దేపల్లి రామ్మోహన్ గారు, గోరెంటి వెంకన్న గారు, యాకూబ్ గారు, ఎవరెవరైతే ప్రఖ్యాతిగాంచినారో భారతదేశంలో తెలుగు సాహిత్యంలో, అలాంటి వాళ్ళందరూ కూడా కేవలం నా ఫోన్ కాల్ ద్వారా వచ్చారు. ఎవరిని పోయి సొంతంగా ఇన్వైట్ చేయలేదు, ఎవరు సొంతంగా ఇచ్చేది లేదు, ఎవరికి డబ్బులు ఛార్జీలకి ఇచ్చింది. వాళ్ళు ఓన్లీ నేను ఫోన్ కాల్ చేస్తే ఆ ఫోన్ కాల్కు స్పందించి 2007లో అందరూ కూడా సొంతంగా ఛార్జీలు పెట్టుకొని వచ్చారు. ఘనంగా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది సార్ సభ. అక్కడి నుండి నేను సాహితీ సభలు చేస్తూ ఆ సాహిత్యాన్ని విద్యార్థులకు అన్వయిస్తూ విద్యార్థులు కూడా బాగా రాణించాలని చెప్పేసి విద్యార్థులు కూడా నేను దాన్ని ఉపదేశిస్తూ ముందుకు వదులుతున్నాను సార్. తర్వాత ఈ మట్టిని ముద్దాడిన మనిషి అన్నప్పుడు ఈ చాలా ఆ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది, అసలు గుండెకు హత్తుకుంటుంది. మట్టిని ముద్దాడిన మనిషి అనగానే ఒక అద్భుతమైనటువంటి రైతన్నల జీవితం కళ్ళ ముందు కదులుతుంది. మరి ఈ కావ్యం, ఈ కవిత్వ సంపుటి రాయడం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? నేను ఏం చేశానంటే సార్, నేను ఎక్కువగా పేరూరు గ్రామము, మళ్ళీ నల్లూరు దగ్గర రొద్దం మండలం నల్లూరు గ్రామంలో ఎక్కువగా నేను పిల్లవాడు నా బాల్యం అంతా గడిచింది. ఓకే. అక్కడ రైతులు ఎట్లా శ్రమ పడతారు, వాళ్ళ ప్రాణాన్ని దారపోసి పంటను తీస్తారు. అవును. వాళ్ళకు మొక్క పెరుగుతుందంటే తన బిడ్డ పెరుగుతుంది అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. వాళ్ళు చెమట దారపోసి, చినుకలుగా దారపోసి మొక్కలు పెంచేటువంటి ఇది అనమాట. వాళ్ళు చూసి నాకు ఒళ్ళు పులకరించాయి అనమాట. ఎందుకు వీళ్ళకి ఇంత ప్రేమ ఈ భూమి అంటే, ఈ మట్టి అంటే, ఈ మొక్కలంటే. అప్పుడు మళ్ళీ వాళ్ళు తీరా ఏదన్నా అనావృష్టి వచ్చి పంట చేతికి రాకుండా ఉన్నప్పుడు వాళ్ళు పడే తపన, వాళ్ళ బాధ. మా బావగారు ఉన్నాడు, అతను రాజుగుండు ఉన్నాడు అనమాట. అతను ఏం చేశారంటే శనక్కితులు కొనుక్కోవాలని చెప్పేసి పెనుగొండకు వచ్చాడు. శ్రీపాందరి శనక్కితులు కొనుక్కోవాలని చెప్పి 10,000 రూపాయలు డబ్బులు జేబులో పెట్టుకున్నాడు. బస్సు దిగి వచ్చినాడు. వచ్చి శ్రీపాం దగ్గరికి వచ్చేతలకే పాపం తన దగ్గర డబ్బులు కొట్టేశారు. అతను ఏడు చేశాడు. ఏడు చేశాడప్ప అంటే, నేను ఈ శనక్కితులు కొనుక్కోలేకపోతున్నానే, మన పంట పండించలేకపోతున్నానే అని చెప్పి విలువలు ఏడు చేశాడు అనమాట. నాకు చాలా బాధ అనిపింది. మరేదో మా అమ్మ నాన్నలు చెప్పి ఆవిడ 10,000 రూపాయలు ఇప్పించి చెనిగి కొనిచ్చి అనుకున్నాను. అయితే ఏమి రైతు పడేటువంటి తపన, రైతు పడేటువంటి ఆవేదన నన్ను కదిలించి, అందుకు రైతు పైన మట్టిని ముద్దాడిన మనిషిని కవిత రాశాను. దాన్నే టైటిల్ పెట్టాను. మట్టిని ముద్దాడిన మనిషి పుస్తకంలో దాదాపుగా 10 కవితలు నుండి 20 కవితల వరకు రైతుల గురించి ఉన్న కవితలు. అది ఉమ్మడి శెట్టి జాతీయ సాహిత్య పురస్కారం పొందింది. అదేవిధంగా గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ పురస్కారం పొందింది. మరి రాజా వాసిరెడ్డి జాతీయ పురస్కారం కూడా పొందింది. అందులో కొన్ని కవితా పంక్తులు ఏమైనా మీకు గుర్తున్నవి ఒకసారి మా వెన్నెల న్యూస్ టీవీ ప్రేక్షకుల కోసం కొన్ని గుర్తున్నవి 4 లైన్లు. సెగనీరు నేలపై చిలికించి తన ఆశల ఇత్తనాలు నేలలో చల్లి తన ప్రాణాన్ని ధారపోసి మొక్కలను పెంచుతాడు రైతు. మరి అలాంటి రైతు
పడేటువంటి వేదన్ని ఈ మట్టిని ముద్దాని మనిషి కవితను నేను చేర్చాను. ఇలాగ చాలా ఉన్నాయి. నేను బడిలో ఉన్నాను కాబట్టి కొన్ని పంక్తులు నాకు గుర్తు రాలేదు. తర్వాత మనం ఇంకొక విషయాన్ని బాగా మాట్లాడుకోవాలి. ఏంటంటే అది మువ్వన్నెల జెండాను మీరు ఒక భారీ స్థాయిలో తయారు చేసినటువంటి ఒక మువ్వన్నెల జెండాను పెనుగొండ మొత్తం ప్రధాన రహదారుల వీధుల్లో మొత్తం అంతా కూడా మీరు డిస్ప్లే అయ్యే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే దేశభక్తిని విద్యార్థుల్లో తర్వాత ప్రజల్లో పెంపొందించేటటువంటి గొప్ప కార్యక్రమం ఇది. దాని గురించి చెప్పండి సార్. ఎప్పుడు కూడా మా పాఠశాలలో నా విద్యార్థులు ఎప్పుడు అడిగేవారు, సార్ జెండా ఎట్లా ఉంటుంది, ఎన్ని రంగులు ఉంటుంది, అశోక చక్రములు ఎన్ని ఇవి ఉంటాయి, మరి ఎందుకు సార్ ఈ 3 రంగులు అనేటువంటి. అంటే పిల్లలకి ఒక దేశభక్తి ఉంది కానీ దానికి ఇంకా సరిగ్గా తెలియదు అనమాట. దాన్ని పుట్టుకుని నేను ఏం చేశానంటే ఇది కాదు పరిస్థితి అని చెప్పేసి రొద్దములో దొంతి లక్ష్మీనారాయణ గుప్త గారు ఉన్నారు, అతన్ని ప్రోత్సహించి 1250 అడుగుల జెండాను తెప్పించి పెనుగొండలో చేసామప్ప అంటే మొత్తం 5000 మంది విద్యార్థులను సేకరించి 5000 మంది విద్యార్థులు స్వీకరించి ఆ పెనుగొండ పూర్వీధుల గుండా ఆ ప్రతి విద్యార్థి తన భుజం మీద నా దేశాన్ని నేను మోస్తున్నాను సగర్వంగా ఫీల్ కావాలా, నా దేశాన్ని నేను మోస్తున్నాను విద్యార్థి ఫీల్ కావాలా. ఆ విద్యార్థి చూసి గ్రామస్తులు కూడా పరిగెత్తి వచ్చారు, మేము మోస్తాం మాకివ్వండి. ఇలాగా విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 5000 నుండి 10,000 మంది కలిపి పెనుగొండ పూర్వీధుల్లో 1250 అడుగుల వివరణ పతాకం ర్యాలీ చేశారు. సబ్ కలెక్టర్ గారు మరి అదేవిధంగా ఉన్నటువంటి పార్థసారథి ఎంపీ ఉన్నటువంటి పార్థసారథి గారు మరి అందరూ కూడా వచ్చి మనకు సహకరించారు. అవును, మరి ఇందులో మనకు ఏమప్ప అంటే దేశభక్తి అందరూ కులాలకు మతాలకు అతీతంగా వచ్చిన పిల్లలు అప్పుడు నేను జెండా అంటే ఇది 3 రంగులు ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా వచ్చినాయి, ఇదంతా కూడా వాళ్ళ పిల్లలు తెలుసుకొని వాళ్ళు దేశభక్తిని వాళ్ళు పెంపొందించే దానికోసం ఇది ఉదాహరించారు. కాబట్టి దీన్ని దాదాపుగా 8 సార్లు ఈ 1250 అడుగుల జెండాను పెనుగొండ అదేవిధంగా రాయదుర్గము రొద్దంలో ఉన్న వివిధ రకరకాల హిందూపురంలో ఉన్న రకరకాల ప్రాంతాల్లో కేవలం విద్యార్థులు చైతన్యపరిచేదానికి మాత్రమే ఈ 1250 అడుగుల జాతీయ పతాక ప్రదర్శన చేశారు. తర్వాత మీరు జాబిలి మాసపత్రికను ప్రారంభించారు. జాబిలి మాసపత్రిక సాహితీవేత్తల హృదయాల్లోకి నిజంగా చుచ్చుకుపోయింది. అంటే అంత గొప్ప గొప్ప వ్యాసాలు, గొప్ప గొప్ప కవితలు ఇవన్నీ కూడా చాలా వరకు మీరు అందులో ప్రచురించడమే కాకుండా ఆ జాబిలి సాహిత్య సామాజిక కళా సాంస్కృతిక సంస్థగా ఒక సంస్థను కూడా మీరు ఏర్పాటు చేశారు పెనుగొండ కేంద్రంగా. మరి ఇవన్నీ కూడా మీకు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నాకు ఇన్స్పిరేషన్ నా విద్యార్థులు. ప్రతి కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ నా విద్యార్థులే. నేను పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు, సార్ ఇది అట్లా ఇది అట్లా అని. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని చెప్పేసి ఏం చేశానప్ప అంటే వాళ్ళ సమస్య వాళ్ళకి ఉదాహరణ ఇచ్చేవారు. ఎట్లా మన శివారెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆశావతి ప్రకాశ్రావు గారు, మరి అదేవిధంగా ఇలాంటి గొప్ప కవులందరూ కూడా వాళ్ళు పరిచయం చేసేటప్పుడు హిందీలో ప్రేమచంద్, కబీర్ దాసు, తులసీదాసు గురించి పరిచయం చేసేటప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు, సార్ ఇప్పుడు మనకి ఎవరు కవులు లేరా, మరి ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు, మరి కవిత్వం అంటే ఎట్లా ఉంటుంది, భాష అంటే ఎట్లుంటుంది అనేటువంటిది వాళ్ళు. కాబట్టి ఏం చేశానంటే జాబిలి బాల వికాస్ అని పెట్టాను సార్. ఈ జాబిలి బాల వికాస్ అనే కార్యక్రమం పెట్టి దాదాపుగా 2022లో దాదాపుగా ఒక 15 కార్యక్రమాలు జరిపాను. ప్రతి పాఠశాలలోకి వెళ్ళి అక్కడ విద్యార్థులందరినీ ఎన్నుకొని విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమం, విద్యార్థులతో వ్యాసరచన పోటీ, విద్యార్థులతో కవితలు పట్టడం, విద్యార్థులతో రకరకాలుగా చిత్రపటాలు గీయడం, పిల్లలు చేసి జాబిలి బాల వికాస్ కార్యక్రమంతో అద్భుతంగా కార్యక్రమం జరిపాను. జరుపుతూ ఏం చేశానప్ప అంటే పిల్లలకి చదవడానికి లైబ్రరీలో ఒక పుస్తకం కావాలంటే ఏం కావాలా, జాబిలి అనే ఒక మాసపత్రిక కావాలి. అయితే పిల్లలు బాగా చదువుకుంటారు. కాబట్టి ఏం చేశారప్ప అంటే పిల్లలు చదువుకోవడానికి కోసం జాబిలి మాసపత్రికను గౌరవ సంపాదన ఉంటూ మిగతా సంపాదకులు అంతా కమిటీ అంతా ఉన్నారు. ఉండి గౌరవ సంపాదన నేను ఉన్నాను, గౌరవ సంపాదన సలహాలు ఇస్తూ ఉన్నాను. పత్రికను వాళ్ళు సంపాదకులు మిగతాలతో నడుస్తూ ఉన్నారు. అద్భుతంగా ఎంతో మంది మహాకవుల యొక్క ఇంటర్వ్యూలు, పాఠశాలల స్థితిగతులు, విద్యార్థుల కోసం ఉపయోగపడే కథలు, మరి కవితలు ఇలా రకరకాలుగా వేసి చాలా మంది విద్యార్థులను, మహిళల్ని, సమాజాన్ని జాగ్రత్త పరచడంలో జాబిలి మాసపత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పెంపొందిన దాంట్లో అతిశయోక్తి లేదు సార్. తర్వాత మీరు చాలా వరకు అంటే చాలా పెద్ద పెద్ద ప్రముఖులతో ప్రభుత్వంలో ఒక పెద్దలతో
తర్వాత ప్రముఖ కవులు రచయితలు వీళ్ళందరితో పాటు చాలా అవార్డ్స్ తీసుకున్నారు. ఇప్పటిదాకా ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి మీకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో? దాదాపుగా నాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 200 పైచులకు అవార్డు తీసుకున్నా సార్. నీకు హైయెస్ట్ అవార్డు అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు 2023లో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు ఒకటి. ఇంకా మన జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు, డిఓ గారు జిల్లా స్థాయిలో ఇచ్చారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు. రాష్ట్ర స్థాయిలో అప్లై చేశాను, ఇంకా అది రిజల్ట్ మనకు రావాల్సి ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా, అంటే దాదాపు 25 సంవత్సరాలుగా మీరు సాహిత్యము, సమాజము, తర్వాత విద్యారంగాల్లో మీరు పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా ఎందుకు గుర్తించలేదు అసలు? ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మామూలుగా ఏదో చిన్న పనులు చేసినటువంటి వాళ్ళు, తర్వాత ఏదో పత్రికల్లో ఏదో 4 ఆర్టికల్స్ రాసేసి లేదంటే వాళ్ళ గురించి రాయించుకొని వచ్చినటువంటి సందర్భాలు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం మనం పరిస్థితులు. మరి ఎందుకు మీకు ఇంతవరకు కూడా 25 ఏళ్ళు 25 ఏళ్ల కృషికి ఎందుకు ఇంతవరకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాలేదు? దీనికి ఏదైనా కారణం ఉందంటారా, లేదా మీ ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి నేను 2వ నేను అప్లై చేశాను. లాస్ట్ సారి ఏమైందంటే అది అప్లికేషను నాది కొద్దిగా లేటుగా చేరిందనే ఉద్దేశంతో, అది లేటుగా చేరింది అనే ఉద్దేశంతో అధికారులు దాన్ని పక్కన పెట్టారు. ఈసారి నేను అప్లై చేశాను, ఇంకా దానికి రిజల్ట్ ఇంకా మనకు రాలేదు. అదేమంటే నాకు అధికారుల దృష్టిలో మన డివైఓ గారు కానీ మన అధికారుల దృష్టిలో నాకు మంచి ప్రోత్సాహం అయితే ఉంది. మరి మా హెడ్ మాస్టర్ గారు బాగా ప్రోత్సాహం ఉంది. మరి నేనైతే అవార్డు కోసమైతే నేను పని చేయలేదు, అవార్డు కోసం నేను ఎప్పుడూ పని చేయలేదు. నా ఉద్దేశం అంతా ఒకటే, మనిషిగా నేను పుట్టాను, సాటి మనిషికి సహాయం చేయాలా, ఉపాధ్యాయుడిగా ఉన్నాను. నా విద్యార్థులకి నేను బాగా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నాను. చాలా అవార్డులు నాకు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అని. మళ్ళీ నిన్న ఫోన్ చేశాడు, సార్ ఈసారి కూడా మీకు అవార్డు ఇస్తాము, మరి మీ యొక్క ప్రొఫైల్ పంపించండి అన్నారు. నేను అన్నాను, సార్ లాస్ట్ సార్ మీరు ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా నాకు ఎందుకు ఇస్తారు, ఏరో వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే నేను ఇంకా ఏరో ఎవరైనా గుర్తించాను నేను చెప్పాను. కానీ ఇలాగా నాకు అవార్డులు అంటే చాలా తప్పకుండా వచ్చాయి. ఉపరాష్ట్రపతి కూడా కూర్చొని వేదిక పంచుకున్నాను, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కూడా కూర్చొని వేదిక పంచుకున్నాను. కలెక్టర్ గారు, మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా నేను కలిసి వాళ్ళందరూ పనిచేశాను. నా యొక్క ఉద్దేశం ఏమంటే నా విద్యార్థుల్ని మంచి భారత పౌరులుగా మార్చి తీర్చిదిద్దాలి. వాళ్లకు నేను ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు నిలబడాలి. వాళ్ళు నన్ను పేపర్లో చూసినప్పుడు మా ఉపాధ్యాయుడు నా పాఠం చెప్పి ఉపాధ్యాయుడు ఈ మంచి పని చేశాడు, మేము ఇట్లా చేయాలనేటువంటిది ఇన్స్పిరేషన్ కోసం ఒక ఉపాధ్యాయుడు కేవలం బడికే పరిమితమై బడిలో ఉండడం కాకుండా సమాజాన్ని కూడా మార్పు తెచ్చేదానికి ఉపాధ్యాయుడు కీలకంగా పని చేయగలడు అనేటువంటి దానికి ఒక ప్రత్యేక ఉదాహరణ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒకే కసితో నేను పనిచేశానండి. ఎందుకంటే ఉపాధ్యాయుడు 100% నేను ఎక్కడ పనిచేసినా 100% నా సబ్జెక్టు రిజల్ట్ వస్తుంది. పిల్లలు హిందీలో మాట్లాడగలరు, హిందీలో రాయగలరు, హిందీలో చదవగలరు. మంచిగా నాతో చాలా కుటుంబ సభ్యులుగా నా పిల్లలందరూ నాతో కలిసి ఉంటారు అన్ని విషయాల్లోన. అయితే నా కసి ఏమంటే ఉపాధ్యాయుడు సమాజంలో కూడా ఏదైనా సాధించగలడు, కేవలం పాఠశాల కాకుండా సమాజంలో సాధించగలడు, సమాజం మార్పు కోసం నిరంతరం కృషి చేయగలటువంటి దాంతో నిరూపించాలనే ఉద్దేశంతోనే ఎన్ని కొన్ని వేల సామాజిక కార్యక్రమాలు చేశానండి. ఉత్తమ రక్తదాతగా నాకు యునైటెడ్ అసోసియేషన్ వాళ్ళు ఉత్తమ రక్తదాతగా నాకు బిరుదు ఇచ్చారు. అదేవిధంగా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు విద్యాప్రదాతగా నాకు పురస్కారం చేశారు. మరి రాష్ట్ర మంత్రి వారు మాణిక్యరావు గారి చేతుల మీదుగా మదర్ తెరీసా జాతీయ పురస్కారం తీసుకున్నాను. ఇలాగ అనేక ఇప్పుడు పద్మశ్రీ కొడుకు ఇనాక్ గారికి నేను చాలా ప్రియమైనటువంటి వ్యక్తి అన్నమాట. అతను నేను కనిపిస్తే తనని నన్ను తీసుకొని ఆలింగనం చేసుకుంటాను. ఎందుకంటే ఒక వ్యక్తిగా నన్ను చాలా ప్రేమిస్తాడు, మంచివాడు, బాగా పిల్లలకు పాఠాలు చెప్తాడు, గొప్ప ఉపాధ్యాయుడు, బాగా సాహిత్యం రాస్తాడు. ఇలాంటి గొప్పవారి యొక్క ఆశయాలు, గొప్పవారి యొక్క ఆశీస్సులు నా మీద ఉన్నాయండి. అదేవిధంగా పెనుగొండ బాబాపకుడు దర్గా పీఠాధిపతి తాజ్బాబు గారు అయితే ఏమి, మరి అదేవిధంగా ఓం శాంతి హేమలత మేడం గారు అయితే టిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ శిల్పా మేడం గారు అయితే ఏమి, ఇది క్రిస్టియన్స్ వాళ్ళు జాన్ ప్రీనాథ్ అయితే ఏమి, మరి వెంకటేశ్వర టెంపుల్ అధ్యక్షుడు శ్రీనివాసులు అయితే ఏమి, వీళ్ళందరూ నన్ను అక్కడ చేర్చుకొని మంచివాడు, గొప్పవాడు, సమాజానికి ఏదో చేస్తున్నాడు, మంచి ఉపాధ్యాయుడు అని చెప్పి గుర్తించేసి ఇది చాలా నాకు మన కోగిరలో ఉన్నటువంటి వాళ్ళు నా విద్యార్థులందరూ చాలామంది సాఫ్ట్వేర్ తీసుకున్నారు. ఇప్పుడు కియాలో దాదాపుగా 50 మందిలో 10 మంది హెచ్ఆర్లుగా పనిచేస్తున్నారు నా విద్యార్థులు, హెచ్ఆర్లుగా పనిచేస్తున్నారు నా విద్యార్థులు, మరి 40 మంది విద్యార్థులు పనిచేస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా నా విద్యార్థులందరూ కూడా చాలా మంది పనిచేస్తున్నారు, మంచి మిలిటరీలో ఉన్నారు నా విద్యార్థులు. మరి ఈ విధంగా సమాజ సేవ చేస్తా ఉన్నారు. అలాగే నా విద్యార్థులు తయారయ్యారు. కాబట్టి
ఓ గొప్ప విద్యార్థి నా ఎదురు నిలబడితే నాతో చదువుకున్న విద్యార్థి ఇతడు బాగా సాధించాడని చెప్పేసి సగర్వంగా నేను ఫీల్ అవుతాను. అంతే కదా, ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడికి అదే కదా గర్వకారణం కూడా. అది సార్. తర్వాత సార్ మీరు ఉపాధ్యాయుడు స్వీయ కవిత్వం రాయడంతో పాటు మీరు మంచి గాయకుడు కూడా. అంటే చాలా వేదికల మీద నేను కూడా చూశాను. అసలు మీ నోటి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక దేశభక్తి గేయం కానీ ఏదైనా ఒక శ్లోకం కానీ పాట కానీ మా వెన్నెల న్యూస్ కూడా విద్యార్థులకు మత సామరస్యం గురించి ఇదంతా మొత్తం అంతా చెప్తుంటాను. కాబట్టి నేను ఎప్పుడు వేదికల మీద పోయినప్పుడు నేను పాడుకునేటువంటి గీతం సార్. శాంతి భారతి సస్యశ్యామలధరతి రాము రహీము సుపుత్ర జగతి సర్వధర్మ సంగమ ధరణి గంగా నదీ జలాల పావని భారతీ 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 వందనం భారతీ వందనం. చాలా బాగుంది అసలు, అద్భుతంగా. భారతమాత నేను గర్వంగా పాడుకునేటువంటి. మీరు రాసిందేనా ఇది? నేను రాసినటువంటి పాట. ఓకే. కాబట్టి ఎలాగా అనేకమైనటువంటి పాటలు అనేకమైనటువంటి ఇవి రాస్తూ వెళ్ళానండి. మరి ఏదైనా కూడా నా ఉద్దేశం ఒకటే, ఒకవైపు విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడం, ఒకవైపు మెరుగైన సమాజం కోసం పాటలు చేస్తున్నారు సార్. ఆ విధంగా ఎంతోమంది మిత్రులు ఉన్నారు. మీరు అలాంటి అనేక మంది మిత్రులు ఉద్దండం చంద్రశేఖర్ కావచ్చు, మరి డాక్టర్ షెమ్ముల్లా కావచ్చు, అదేవిధంగా అక్షరమాల సురేష్ కావచ్చు, మరి అదేవిధంగా మా యొక్క డాక్టర్ శివన్న కావచ్చు, ఉమర్ ఫారూక్ కావచ్చు, మరి అదేవిధంగా హనుమంతు కావచ్చు, ఇలాగ అనేక మంది మిత్రులు నాకు తోడుగా ఉండి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒక కుటుంబంలాగా నాతో ఉండి నాకు ముందు నడుపుతున్నారు. కాబట్టి నేను మంచి విద్యను పిల్లలకు అందజేయాలని చెప్పేసి ముందుకు వెళ్తున్నాను సార్. అదేవిధంగా సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. రైట్. తర్వాత మీ పాఠశాల విషయానికి వస్తే, మీ పాఠశాలలో మీ సహా ఉపాధ్యాయులతో కలిసి మీరు ఈ ఇంత గొప్ప బిల్డింగ్ను, ఈ పాఠశాల భవనాన్ని నిర్మించడం వెనుక మీ పాత్ర చాలా కీలకంగా ఉందని విన్నాం. తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సరస్వతి ప్రతిమ కానీ, ఇక్కడ వాటర్ సప్లై కానీ, లేదంటే తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా ఆర్డిటి సంస్థ వాళ్ళతో మాట్లాడి మీరు చాలా అద్భుతంగా ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు అసలు? సార్ ఏమైందంటే ఇప్పుడు చూసినటువంటి 1.5 ఎకరా స్థలము ఒకప్పుడు గ్రామస్తులు ఇది పాఠశాల స్థలం కాదని చెప్పేసి ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పేసి వాళ్ళు గడ్డి బాంబులన్నీ వేసుకున్నారు. ఓకే. అప్పుడు మాకు థామస్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి జ్యోతిలత అని మా హెడ్ మాస్టర్ ఉంది, వాళ్ళకి వచ్చి చెప్పారు ఏంటంటే ఇది 1.5 ఎకరా స్థలము పాఠశాల స్థలం ఉంది, మీరు పట్టించుకోలేదని. అప్పుడు హెడ్ మాస్టర్ గారు నాతో సార్ ఏదన్నా మనం స్పందిద్దామంటే నేను అప్పుడు ఏం చేశానంటే నాకు బాగా ప్రియమితుడు బాగా శ్రేయోభిలాష డిఎస్పి కోలార్ కృష్ణ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేశాను. సార్ ఇలా ఉంది, గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో ఏమైనా సమస్య వస్తుందేమంటే సర్లేవా అని చెప్పేసి ఏం చేశారంటే గ్రామస్తులు పిలిపించి అందరూ చర్చించిన వల్ల గ్రామస్తులు సొంతంగా వాళ్ళంతకు వాళ్ళే గడ్డి బాంబులంతా తీసేసుకునే విధంగా అది నాకు చాలా మంచి అనిపించింది. గ్రామస్తులు వచ్చారు అంతే కదా. మరి అప్పుడు 1.5 ఎకరా స్థలం ఇదైపోయింది. ఇదంతా ఇదేనా ఈ ఆవరణం అంతా? సార్ మొత్తం అంతా 1.5 స్థలం 1.5 ఎకరా స్థలం చాలా అద్భుతంగా ఉంది ప్రాంగణం అంతా. తీసుకున్న తర్వాత అప్పుడు మేము పాత స్కూల్లో మూడే బిల్డింగ్లు ఉన్నాయి రూమ్లు, పిల్లలకు చదవడానికి ఇబ్బంది అవుతుంది. నాకు అప్పుడప్పుడు మంచు ఫెర్రర్ గారు పరిచయం, మీటింగ్లో ఆల్రెడీ కలిసి ఇవ్వడం. మంచు ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థ ద్వారా పాఠశాలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా పనిచేస్తుంది. అంటే తను ఒక సెమీ గవర్నమెంట్ లా పనిచేస్తుంది. పేద లెక్కుంటే వాళ్ళకి అండగా నిలబడుతున్నారు, బాగా చేస్తున్నారు. నేను చాలా ఇష్టపడే వ్యక్తి మంచు ఫెర్రర్ గారు. మరి వారి దగ్గరికి వెళ్ళామండి పాఠశాల ఉపాధ్యాయ బృందము. అప్పుడు శివరామ్ అనేటువంటి హెడ్ మాస్టర్ నా మిత్రుడు ఉండేవారు. హెడ్ మాస్టర్ మేము మిత్రులతో వెళ్ళి కలిసి ఫెర్రర్ గారు ఎట్లా అంటే గ్రామస్తులు ఒప్పుకుంటారు మేము ఊరికి ఎందుకు అది అని గ్రామస్తులు కూడా తీసుకువెళ్ళారు. ఫెర్రర్గా ఒప్పుకున్నారు, ఓకే చేశారండి.
ఇప్పుడు అందమైనటువంటి ₹1,00,00,000 బిల్డింగ్ మనకు ఇక్కడ ₹1,00,00,000 ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అసలు. అయితే ఒకటి కండిషన్ పెట్టారు సార్, ఏమంటే అంటే మీరు కూడా పాఠశాల గ్రామస్తులు కూడా కొద్దిగా షేర్ చేస్తే మాకు ఆనందంగా ఉంటుందన్నారు. ఓకే. అప్పుడు నేను హెడ్ మాస్టర్ అంతా కలిసిపోతే విలేజ్లంతా తల్లిదండ్రులందరూ ₹1,00,000 డొనేట్ ఇచ్చారు. అద్భుతం. ఆ ₹1,00,000 డొనేషన్ తీసుకొని మనం ఇచ్చి వాళ్ళకు మన ఈ ₹1,00,00,000 బిల్డింగ్ వచ్చింది సార్. అదే మనం సరస్వతి ప్రతిమ, సరస్వతి విగ్రహం సార్. అవును. ఈ సరస్వతి విగ్రహం దాదాపుగా మనం ₹80,000 అవును బడ్జెట్ సార్. ఇది పెనుగొండలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు మాజీ సర్పంచ్ పెనుగొండలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు గారు వారు ఏం చేశారంటే సహకరించారు సగం. మరి రామకృష్ణ, మనకి ఉన్నటువంటి చినవీరప్ప, రకరకాల కమిటీ చైర్మన్లు ఇక్కడ వచ్చామండి. మొత్తం అందరూ కూడా పేర్లన్నీ ఇచ్చారు. చిలుకల రవి, గోపాలు, గంగాధరు, శ్రీనివాసులు బిల్డరు, మళ్ళా జయసాగర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయుడు, వెంకటేశ్వరు పాఠశాల ఉపాధ్యాయుడు, వీళ్ళందరూ యొక్క దాతలకు సహకారంగా మేము ఏం చేసామంటే మనము ఈ బిల్డింగ్ కట్టించామండి. దానికి వచ్చి ఐఏఎస్ కార్తిక్ సబ్ కలెక్టర్ గారు, మరి హుస్సేన్ పీరా డిఎస్పీ గారు, మరి డివైఓ గారు వచ్చి ఈ విగ్రహాన్ని మనకు ఆవిష్కరించారు. ఆవిష్కరించి పిల్లలతో మమేకమై ఆవిడ కార్తీక్ సార్ గారు చూసి ఆశ్చర్యపోయినాడు. ఇంత మంచి పాఠశాల ఉంది, ఉపాధ్యాయులు ఇంత బాగున్నారని చెప్పేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి తన జీవితం అంతా పంచుకున్నాడు. పిల్లలు పంచుకొని పిల్లలకి మంచి అవేర్నెస్ క్లాసు ఇచ్చి వెళ్ళాడు సార్ కార్తీక్ సార్. ఆ విధంగా చేశాం. అదేవిధంగా వాహనాన్ని నిలిపేదానికి ఒక షెడ్ కావాల్సింది. వాహనాన్ని నిలిపేదానికి ఒక షెడ్ కావాల్సింది. ఆ ఉపాధ్యాయులందరూ తలా ఇంత వేసుకొని మేము ఏం చేసామంటే వాహనాన్ని నిలిపే షెడ్ని కూడా రెడీ చేసుకున్నాం. ఈ విధంగా నిరంతరము పాఠశాల అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం. 10వ తరగతి పరీక్షలు వస్తేనే ఎవరైనా దాతలు పట్టుకొని పిల్లలందరికీ ఉచితంగా రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ ఇప్పించడము, పిల్లల్ని మోటివేషన్ అన్నమాట బాగా చదివేదానికి, మార్కులు చదివేదానికి చేస్తున్నాం. ఈ విధంగా మేము ముందుకు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. గ్రామస్తుల సహకారం బాగుంది. మా కమిటీ చైర్మన్ వచ్చారు, వాళ్ళతో మీరు కొద్దిగా తీసుకోండి. తప్పకుండా. ఫైనల్గా చెప్పండి సార్, మీ సాహిత్య రంగంలో, విద్యారంగంలో మీ లక్ష్యం ఏంటి? అసలు మీరు ఎట్లా ఇంకా ముందడుగు వేయాలనుకుంటున్నారు? నేను హిందీ ఉపాధ్యాయుడిగా బాలగేయాలు రాస్తున్నానండి. హిందీలో బాలగేయాలు రాస్తున్నాను, బాలల కథలు రాస్తున్నాను. అదేవిధంగా ఏం చేశానప్ప అంటే హిందీ నిబంధ లేఖన, అంటే తెలుగులో ఎట్లయితే వ్యాసరచనలు కొట్టి వ్యాసరచనలు రాస్తుంటాం, వ్యాసరచన ఒక పరీక్ష పేపర్లో వస్తుందన్నమాట. అట్లా హిందీ నిబంధ లేఖనం, జాబిలి హిందీ నిబంధ లేఖన్, జాబిలి హిందీ అభ్యాస పుస్తిక నేను రెడీ చేశానండి. తొందరలో ముద్రలో జరుగుతుంది. ఇవన్నీ కూడా జిల్లా స్థాయిలో బుక్కులన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా నేను సరఫరా చేయాలనుకుంటున్నాను. పిల్లలకు ఇంకా మెరుగైనటువంటి విధంగా విద్యను అందజేసి పిల్లల్ని సామాజికంగా, వ్యక్తిగతంగా, శారీరకంగా అన్ని రకాలుగా విద్యార్థులు అభివృద్ధి చెంది భారతదేశం గౌరవించదగినటువంటి భావి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటిది నా ఉద్దేశం అండి. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి మూఢాచారాలు, కుతంత్రాలు, అవినీతి అక్రమాలను దూరమాపి మహిళలను, యూత్ని ప్రోత్సహించి వాళ్ళని మెరుగుపరిచి మెరుగైన సమాజం కోసం పాటుపడాలనేటువంటి నా రెండండి. నేను 3 ముఖ్య ఉద్దేశాలతో మేము జిల్లా రైతు సంఘాన్ని స్థాపించాము. ఒకటేమంటే దేశభక్తి, పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యం. ఈ 3 ఉంటే సమాజం అద్భుతంగా వికసిస్తుందండి. ఒకరికి దేశభక్తి ఉండాలి, ఈ దేశంలో మనం పుట్టాము, ఈ మట్టి కోసం ఏమైనా చేయాలనేది ప్రతి పౌరులు రావాలా. ఒకటి మత సామరస్యం, మనందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా, మన కుటుంబం అనే భావన ఉండాలి. 3వది ముఖ్యమైన అంశం ప్రకృతి అండి. ప్రకృతి నాశనం అయిపోతే మనిషి లేడు, ఊరు లేడు. కాబట్టి ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి. కాబట్టి ప్రకృతి పరిరక్షణ మీద మనం ఈ 3 అంశాల మీద పనిచేస్తున్నాం. అది ఈ విద్యా బోధన సగం, ఈ సమాజ సేవ సగంగా జీవితం అంతా నేను ముందుకు ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు పెద్దలందరి యొక్క అండతో, విద్యాధికారులు అందరూ యొక్క అండతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను
భావిస్తున్నాను. రైట్ సార్, చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీ కృషి నిజంగా ఈ 25 ఏళ్లుగా మీరు విద్యారంగంలో, సాహిత్య రంగంలో, సమాజ సేవా రంగంలో చేస్తున్న కృషి 3 రంగాల్లోనూ చాలా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత చాలా పత్రికల్లో, చాలా వ్యాసాల్లో కూడా చదివాము మీ గురించి. చాలా వేదికల్లో కూడా మీ గురించి చాలా గొప్పగా వక్తలు చెప్తుంటే కూడా అది కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తప్పకుండా మిమ్మల్ని ఈ కోగిర హై స్కూల్ నుంచి మిమ్మల్ని ఉత్తమ ఉపాధ్యాయుడిగా తప్పకుండా గుర్తించి, మీ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ముఖ్యంగా విద్యా రంగంలో ఉన్న ఉన్నతాధికారులు మీకు తప్పకుండా ఈ అవార్డును తప్పకుండా ప్రదానం చేయాలని చెప్పి కూడా మేము మా వెన్నెల న్యూస్ టీవీ తరఫున ఆకాంక్షిస్తున్నాం. తప్పకుండా మీకు ఇందుకు సంబంధించి మీరు చేసిన కృషికి కృతజ్ఞతలతో కూడిన శుభాకాంక్షలు చెప్తున్నాం ప్రస్తుతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీతో మరో ఇంటర్వ్యూ కోసం తర్వాత మళ్ళీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన తర్వాత, లేదంటే మీరు ఈ రంగంలో కొనసాగుతుంటారు కాబట్టి మరిన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి తర్వాత మళ్ళీ ఒకసారి మీతో కలుస్తాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. వెన్నెల టీవీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి. నేను అవార్డుల కోసం పనిచేయడం లేదు, కేవలం సామాజిక సేవ, విద్యా సేవ కోసమే నేను పనిచేస్తున్నానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్, ఇది ఈరోజు జాబిలి జయచంద్ర గారితో, జాబిలి చాంద్ బాషా గారితో ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ. ఆయన ఎప్పుడు కూడా ఏ ఫలితాన్ని ఆశించి పనిచేయడం లేదు, కేవలం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి కలిగినటువంటి భావి భారత పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం మాత్రమే తాను పనిచేస్తున్నానని చెప్పాడు. తన అవార్డుల కోసం నేను పనిచేయలేదు, అహర్నిశలు నేను కేవలం సమాజ అభ్యుదయం కోసం, విద్యా అభ్యుదయం కోసం నేను పనిచేస్తున్నానని జాబిలి జయచంద్ర గారు చెప్తున్నారు. వచ్చే వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.